నిన్న జరిగినటువంటి ఏసీబీ రైడ్లో మున్సిపల్ కమిషనర్ దొరికాడంటే అర్థం చేసుకోవచ్చు ఏ పార్టీ అవినీతి జరుగుతుందో మున్సిపల్ కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా అవినీతి అడ్డాలుగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఏ పనికి వెళ్ళినా కూడా ఏదో కొద్దిగా సమర్పించకపోతే వాళ్ళకి ఆ పని కానటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఆ ఏసీబీ వలలో ఒక మున్సిపల్ అధికారి పడినటువంటి మున్సిపల్ కమిషనర్ ఆయన చిక్కాడంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ ఇంటి నంబర్ ప్లేట్లకు సంబంధించి ఆ ఇష్యూలో 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి అంశం. అలాంటి మార్గంలో దాదాపు ఏసీబీ అధికారులు దాదాపు 3 నెలల పాటు ఆయనని మొత్తం అబ్జర్వేషన్ చేస్తూ ఈరోజు పట్టుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ఏదైతే ఆర్మూర్ టౌన్లో ఒక ఏరియాలో ఉంటూ అక్కడ మొత్తం దాని పక్కనే నర్సయ్య అనే వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. ఆయన నంబర్ ప్లేట్ గురించి దాదాపు 2-3 నెలల చుట్టూ మొత్తం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ ఆయనకు నంబర్ ఇవ్వకపోవడంతో సతాయించినటువంటి క్రమం 50,000 లంచం అడగగా ఆయన ప్రాధేయపడి 20,000 లంచం ఇద్దామని చెప్పేసి ఒకవైపు ఏసీబీని ఆశ్రయించడం, ఏసీబీ మొత్తం చాకచక్యంగా పట్టుకున్నటువంటి క్రమం మొత్తం నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నా పేరు గంగరాజుల నర్సయ్య. నేను హౌస్ నంబర్ గురించి మున్సిపల్ కమిషనర్ దగ్గర 22/2/2020 నాడు అప్లికేషన్ ఇచ్చిన. అప్పటి నుండి నంబర్ అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. 50,000 డిమాండ్ చేస్తే మొన్న 24/11/25 నాడు అప్పటి నుండి అప్రోచ్ అవుతున్నా. నిన్న వచ్చి మాట్లాడితే 20,000 ఒకే అయ్యిండు. ఇప్పుడు 20,000 రూపాయలు డబ్బులు ఇవ్వంగా పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు. 24/11/25 నాడు అప్రోచ్ అయినా ఏసీబీ వాళ్ళకు. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఫాలో అయినా. ఇప్పుడు ఈ రోజు వచ్చి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ డ్రైవర్కి ఇచ్చింది. ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు గారు గత 3 రోజుల నుంచి ఒక కంప్లైంట్ మా దగ్గర రావడం జరిగింది. అతను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. దానికి ఇంటి నంబర్ కావాలని చెప్పి గత ఫిబ్రవరి నుంచి కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ 3 రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జెన్యూన్ అని తెలిసింది. ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా కంప్లైంట్స్ వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఈ కంప్లైంట్ కోఆపరేషన్తో ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిండో 20,000 కావాలని ఇంటి నెంబర్కి, ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అతను ఇస్తున్నప్పుడు అతను డ్రైవర్కు అప్పచెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకొని తర్వాత అతను మన పార్టీని చూసి ఆ బ్యాగ్ ఇక్కడ వెనక త్రో చేశారు. ఆ బ్యాగ్ కూడా అతన్ని సీజ్ చేయడం జరిగింది.